అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ విషయం కూడా ఇప్పుడు మేజర్ టాపిక్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంది. సెలబ్రిటీస్ కూడా దీనిపైన ప్రమోట్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు నాకు అసలు నిజంగా నేను ఫాలో అవ్వలేదు అనేది నాకు. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ చేస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్ ఒకటే కాదు కదా. ఒక ఎండోర్స్మెంట్ అనేది ఒక ప్రోడక్ట్ మీద చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీకి ఒక పర్టికులర్ తినుబండరం ఏదో చేశాడు, అది తర్వాత ఏదో కారణాలతో దాంట్లో ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని చేయటంలో ఏదో హెల్త్ ఇష్యూ ఉంది. అప్పుడు ఎండోర్స్ చేశారు కాబట్టి వీడి మీదకి వస్తే అతనికి ఎట్లా తెలుస్తుంది అసలు దాని గురించి? ఎప్పుడు ఎవరు అడగలేదు కాబట్టి నార్మల్ అనుకుంటారు. ఓకే, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎ క్రైమ్, అంటే నాట్ ఎ డిఫెన్స్ అని అనొచ్చు. బట్ ఈజీ ఇట్ ఈస్ సెట్ దట్ డన్. ఇన్ని జరుగుతున్నప్పుడు సెలబ్రిటీ అంటే షర్ట్ వేసుకోమంటారు, లేకపోతే అదంటారు, లేకపోతే దాని గురించి ట్వీట్ చేయమంటారు. అది బికేమ్స్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ స్టేటస్. సో ప్రతి సెలబ్రిటీకి అడిగినోడు ఎవడు, వాడు ఏం చేసాడు, ఆ ప్రోడక్ట్ ఏంటి తెలుసుకునే రిసోర్సెస్ ఎలా ఉంటాయి అతనికి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, అసలు బ్యాన్ చేసేది. ఓకే, ఈ పర్టిక్యులర్ థింగ్ లేకపోతే అసలు సెలబ్రిటీలు చేయకూడదు, ఈ కండిషన్స్ లేకపోతే. అది ఎవరికి వర్తిస్తుంది? ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్కి వర్తిస్తుంది, సెలబ్రిటీ కూడా వర్తిస్తుంది. మీరు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టి ఫస్ట్ అది అర్థం చేసుకుని చెప్పి దాని తర్వాత ఇది చేయాలి. మీరు ఇన్ని సంవత్సరాలు వదిలేసి గబుక్కుని పడితే వాళ్ళకి మాత్రం ఏం తెలుస్తుంది అసలు? అంటే ఉదాహరణకి సినిమా చాలా బాగుంది అని చెప్పాడు అనుకోండి ఒక డైరెక్టర్, ఒక టికెట్ కొన్నాడు, ఆడికి బాగాలేదు, ఆడు చెప్పాడు కాబట్టి కొన్నాను అని ఆడి మీద యాక్షన్ తీసుకోమంటే అది ఎంత రిడిక్యులస్ అది. కానీ ఇక్కడ ప్రాణాలు తీసుకుంటున్నారు కదా ఈ బెట్టింగ్ యాప్స్. కానీ నేను అదే అంటున్నా, ప్రాణాలు తీసుకుంటున్నారు అది. కానీ అది ఎప్పటి నుంచి నాకు తెలిసి 20-30 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఓకే, అప్పుడంతా వదిలేసినప్పుడు ఏమనుకుంటాం, అది ఓకేనేమో అనుకుంటారు కదా అందరూ. అవును, అది హైలీ అంటే అందరికీ తెలిసిన విషయం. అది ఏదో తెలియకుండా ఎక్కడో జరుగుతుంది అంటే అది వేరే విషయం. ఓకే, సో ఐ ఫీల్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ దెన్ పర్సూయింగ్ దిస్, దే హ్యావ్ టు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏది ఎండోర్స్ చేయొచ్చు చేయకూడదు అనే క్లియర్ కట్ పాలసీ తీసుకోవాలి ఫస్ట్. అప్పుడు దాంట్లో ఏమవుతుంది, అన్నీ వచ్చేస్తాయి. రైట్, ఉట్టి బెట్టింగ్ యాప్స్ కాదు. ఆడు ఒపీనియన్ చెప్తే వాడు మొలాన నేను తీసుకుని ఈ సినిమా చూసా, లేకపోతే ఇదేదో కొన్నా, లేకపోతే అదేదో ఇడ్లీ తిన్నాను అక్కడ అని ప్రతి దానికి మీరు కెన్ స్టార్ట్ బ్లేమింగ్ సెలబ్రిటీస్. ఓకే, ప్రభుత్వానికి ఒక సజెషన్ ఇస్తున్నారు అంటే ఇట్లా ఉంటే క్లియర్ కట్ పాలసీ అంటున్నా. మరి సెలబ్రిటీస్ కూడా ఒక సూచన ఇస్తారంటే అంతా మీ పెట్టినట్టే కదా. సెలబ్రిటీస్ వాళ్ళ ఫేమ్ నమ్ముకుంటారండి. రైట్, వాడి మౌన్ చూస్తే టికెట్ కొంటున్నాడు, ఆయన మౌన్ చూస్తే ఇంకోటి ఏదో చేస్తున్నాడు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ ప్రొఫెషన్. కానీ ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు అయ్యి అదే అంటున్నా, అది రిడిక్యులస్ అని నా ఫీలింగ్ అది. ఓకే, రెండు ఈ మధ్య స్టెప్స్ మీద కూడా కాంట్రవర్సీస్